జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు మరియు చిత్త 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో 12వ స్థానం అధిపతి అయిన బుధుడు మీకు లాభస్థానంలో ఉన్నారు. ఎవరైనా విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. బుధుడు ఇంటెలిజెన్స్కి కారకుడు, బిజినెస్కి కారకుడు. అలాంటి బుధుడు లాభస్థానంలో ఉన్నప్పుడు మీకు బిజినెస్ పరంగా మంచి రాబడి ఉంటుంది. మీకు చాలా ఆనందంగా ఉంటారు. లాభస్థానాధిపతి అయిన సూర్యుడు 12వ స్థానానికి రాబోతున్నారు 16వ తారీఖు నుంచి. సూర్యుడికి కన్యా రాశిలో బలం అంటూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ధనపరంగా మాత్రం మల్టిపుల్ వేస్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. శుక్రుడు కన్యా రాశిలో నీచపడతారు. శుక్రుడు బలాన్ని తక్కువగా ఉంటుంది కన్యా రాశిలో. 18వ తారీఖు నుంచి శుక్రుడు మీ లగ్నానికి రాబోతున్నారు. చాలా చాలా మంచి డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా ధనపరంగా మీకు మల్టిపుల్ వేస్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం అనేది చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబ పరంగా మీకు ధనం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు కుటుంబ వ్యక్తుల నుంచి మీకు ఊహించని ధనలాభం అంటూ రాబోతోంది. చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అస్సలు అనుకూలించడం లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మిస్అండర్స్టాండింగ్ ఎక్కువగా ఉన్నది ఈ వారం అనేది. 6వ స్థానంలో రాహు ఉన్నారు. రుణ రోగ శత్రుస్థానంలో రాహు ఉన్నప్పుడు శత్రువుల నుంచి ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. మీకు కాలభైరవాష్టకాన్ని చదువుకోండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.